హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు మిర్రర్. దొంగలు రెచ్చిపోతున్నారు. అసలు పగలు రాత్రి తేడా లేదు. మనం దొంగల నుండి తప్పించుకోవడానికి దొంగతనాలు జరగకుండా ఎంత టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పుడు కూడా దానికి రెండింతలుగా ఆలోచించి వారు కూడా దొంగతనాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. నిఘా వ్యవస్థకు కూడా కళ్ళు మూసేసి వారు కావాల్సిన పని కానిచ్చుకుంటున్నారు. ఎస్, పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం నియోజకవర్గం మొండెంకల్ ప్రాంతంలో ఒక దొంగతనం అందరినీ కూడా కలకలం రేపింది. ఇంట్లో సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరొచ్చినా వెళ్ళినా అన్నీ కూడా విజువల్స్ కనిపిస్తూనే ఉంటాయి. కానీ దొంగలు వచ్చిన విజువల్ మాత్రం కనిపించట్లేదు. అసలు ఏమైంది? దొంగలు ఎలా వచ్చారు? ఎస్, మనం ఒకలా ఆలోచిస్తే దానికి రెండింతలు డబుల్ డబుల్ చేసుకుని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సీసీటీవీ కాదు కదా, అంతకు మించి ఉన్నా మేము చేయాలనుకుంటే దొంగతనాన్ని మీరు కూడా ఆపలేరని సవాల్ విసురుతూ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి ఉన్నటువంటి కనెక్షన్లన్నీ కట్ చేసి దాన్నంతా చీకటి చేసి ఇంట్లోకి చొరబడి బంగారాన్ని, డబ్బుల్ని, నగల్ని అన్ని కూడా దోచుకుపోయారు. సో ఇంటికి వచ్చినటువంటి యజమాని ఇంట్లో చూసేసరికి చిందరవందరగా వస్తువులన్నీ కూడా పడి ఉన్నాయి. వెంటనే ఎలర్ట్ అయిన తర్వాత ఎవరు వచ్చారా ఏంటని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అంతా కూడా చీకటమయం తప్పితే ఏమీ లేదు. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా వచ్చి అక్కడ సీసీటీవీ కెమెరాలన్నీ కూడా చూసేసరికి వారు కూడా షాక్ అయ్యారు. వైర్లన్నీ కట్ చేసేసి అక్కడ ఏమీ లేకుండా వైర్లన్నీ తెంపుకొని వెళ్ళిపోయారు. సో దొంగతనానికి వచ్చిన దొంగల గురించి పోలీసులు అయితే మాత్రం ముమ్మరంగా గాలిస్తున్నారు. అదే విధంగా ఇండివిజువల్ హౌసెస్ లో ఎవరైతే నివాసం ఉంటున్నారో, శివారు ప్రాంతంలో ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అలర్ట్ గా ఉండాలి. సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, పక్కింటోళ్ళు ఉన్నారు, ఆ కొద్ది బంగారమే కదా, కొద్ది డబ్బే కదా, మన ఇంట్లో ఏం పడతారు, మన ఇంట్లో దోచుకోవడానికి ఏముందని ఏమరపాటుగా ఉన్నారా? మనం ఇంకా ఇలాంటి బాధలు తప్పవు అని పోలీసులు కూడా జాగ్రత్తలు చెప్తున్నారు మొండెంకల్లో ఉన్న గ్రామస్తులందరికీ కూడా. సో ఏదైతేనే ఈ దొంగతనం కారణంగా ఇంట్లో దాచుకున్నటువంటి డబ్బు, బంగారాన్ని కోల్పోయామంటూ ఆ ఇంట్లో యజమాని కూడా లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.